హలో ఆల్, వెల్కమ్ టు సినీ వైబ్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ పెద్ది. బుచ్చిబాబు సైన డైరెక్షన్లో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ మెయిన్ లీడ్గా నటించిన ఈ మూవీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు స్పాయిలర్స్ ఎక్కువగా లేకుండా నా జెన్యున్ ఒపీనియన్ చెప్తాను. స్టోరీ గురించి చెప్పాలంటే పెద్ది అనే క్యారెక్టర్ ఒక టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్, కానీ తన పర్సనల్ స్ట్రగుల్స్, సొసైటీలో తన ఐడెంటిటీ కోసం ఫైట్ మరియు తన విలేజ్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం ఈ మూవీ మెయిన్ ప్లాట్. సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నడుస్తుంది, కానీ ఇది కేవలం స్పోర్ట్స్ మూవీ కాదు. ఎమోషన్, సెల్ఫ్ రెస్పెక్ట్, విలేజ్ ప్రైడ్, సాక్రిఫైస్ అన్నీ కలిపి ఉంటాయి. డైరెక్టర్ చాలా పెద్ద స్కేల్లో స్టోరీ చెప్పాలని ట్రై చేశాడు. ఫస్ట్, నాకు నచ్చిన 3 పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రామ్ చరణ్ ఈ మూవీకి బ్యాక్ బోన్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్, స్పోర్ట్స్ సీక్వెన్సెస్ అన్నీ చాలా న్యాచురల్గా చేశాడు. కొన్ని సీన్స్లో క్యారెక్టర్ పెయిన్ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా మొత్తం తన షోల్డర్స్ మీద క్యారీ చేశాడు అని చెప్పొచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్తో 40 minutes హాస్పిటల్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు మొత్తం రాంచనే కనిపిస్తారు మనకి. సెకండ్, ఎమోషనల్ కోర్ అండ్ ఐడెంటిటీ థీమ్. సినిమాలో విలేజ్ రికగ్నిషన్ మరియు ఐడెంటిటీ కాన్సెప్ట్ చాలా బాగుంది. మాస్ మూమెంట్స్ కన్నా ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక విలేజ్ ఎగ్జిస్టెన్స్ కోసం హీరో ఫైట్ చేయడం అనే పాయింట్ ఫ్రెష్గా అనిపించింది. క్లైమాక్స్ దగ్గర ఎమోషన్స్ వర్క్ అయిన సీన్స్ ఉన్నాయి. థర్డ్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విజువల్స్. విజువల్గా మూవీ చాలా రిచ్గా కనిపిస్తుంది. విలేజ్ సెటప్స్, స్పోర్ట్స్ అరీనాస్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ గ్రాండ్గా డిజైన్ చేశారు. కొన్ని సీన్స్, ఆ ట్రైన్ సీక్వెన్స్ కానీ కొన్ని సీన్స్లో అంత కనిపించకపోలేదు, కానీ మిగతా అంతా బాగా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం మేకర్స్ ఎఫెక్ట్ బాగా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మూవీకి చాలా అడిషనల్ ప్లస్ పాయింట్ అయింది. నాకు నచ్చినవి 2 విషయాలు. ఫస్ట్, రన్ టైం ఎక్కువ. సినిమా బిగ్గెస్ట్ ఇష్యూ అంటే రన్ టైం. 3 hours పైన ఉండడం వల్ల కొన్ని సీన్స్ లాగ్ అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ స్ట్రిమ్ చేసుంటే పేసింగ్ బెటర్గా ఉండేదని నా ఒపీనియన్. సెకండ్, హీరోయిన్ ట్రాక్ అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. జాహ్నవి కపూర్ క్యారెక్టర్ని ఇంకా బెటర్గా రైట్ చేయవచ్చు. హీరోయిన్ రోల్ స్టోరీకి స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇవ్వలేదు అని అనిపించింది. అసలు ఆ పొలిటికల్ సీన్స్ లేకపోయినా అసలు మూవీకి ఏం ఇంపాక్ట్ లేకపోయేది అనిపించింది. అసలు హీరోయిన్ని కొంచెం గ్లామర్గానే యూస్ చేసుకున్నారు అన్నట్టే ఉంది. అలాగే జగపతి బాబు లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్న సపోర్టింగ్ క్యారెక్టర్కి సరిపోయే స్క్రీన్ టైం ఇవ్వలేదు. కొన్ని సీన్స్లో షైన్ అవుతారు జగపతి బాబు గారు, కానీ ఇంకొంచెం వాళ్ళది మన స్ట్రగుల్ ఇంకొంచెం చూపించుంటే జగపతి బాబు గారిది ఇంకా బాగుండేది. అండ్ మన సత్యాన్ని పెట్టుకున్నారు, కొంచెం కామెడీకి వాడుకున్నా అయిపోయేది హీరోయిన్ ట్రాక్ బదులు. అక్కడ సత్యాన్ని కామెడీని మిస్ చేశారు. అండ్ మున్న భయ్యాన్ని ఫస్ట్ 2 ఫైట్స్కి పెట్టుకున్నారు, తర్వాత లాస్ట్లో ఎప్పుడో క్లైమాక్స్లో చూపిస్తారు. సో మున్న భయ్యాన్ని కొంచెం ఎక్కువగా వాడుకుంటే అయిపోయేది. ఓవరాల్గా చెప్పాలంటే పెద్ద పర్ఫెక్ట్ మూవీ కాదు, కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్లీ వర్త్ వాచింగ్. జనరల్ ఆడియన్స్ కూడా వర్త్ వాచింగే, కానీ ఫ్యాన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే సీన్స్ బాగా ఉన్నాయి. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది, గ్రాండ్ విజువల్స్ కూడా ఉన్నాయి. మీ ఎక్స్పెక్టేషన్స్ స్టోరీ మరియు ఎమోషన్స్ మీద ఉంటే సినిమా బాగా నచ్చుతుంది. కానీ అలా కాకుండా ఫాస్ట్ పేస్, కమర్షియల్ ఎంటర్టైనర్స్, ఫైట్స్, సాంగ్స్ ఇవి అన్నీ కావాలనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మరి మీకు మన పెద్ద క్యారెక్టర్ ఎలా నచ్చింది? మన చిట్టిబాబు క్యారెక్టర్ని మించేలాగుందా, లేకపోతే దానికన్నా కొంచెం తక్కువ ఉందా? మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.